పాకిస్తాన్ కు మద్దతుగా అయితే సమంత ఒక పోస్ట్ పెట్టారు. దాన్ని వెంటనే డిలీట్ కూడా చేశారు. అసలు ఆ పోస్ట్ లో ఏముంది అన్న విషయంలోకి వస్తే, సింధు జలాలను పాకిస్తాన్ కు వెళ్లకుండా భారత్ అయితే నిలిపివేసిన సమయంలోనే సమంత షేర్ చేసిన ఓ పోస్ట్ అయితే ఇప్పుడు వైరల్ గా మారింది సోషల్ మీడియాలోని. ప్రస్తుతం ఇండియా పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తత అయితే నెలకొంది. ఆ సంగతి అందరికీ తెలిసిందే. కాశ్మీర్ లోని పల్గావ్ లోని ఉగ్రవాదుల దాడి ఘటనలోని 27 మంది అమాయక ప్రజలనైతే ఆ పర్యాటకుల రక్తమైతే నేలను చిందించారు. ప్రకృతి ఒడిలో సేగ తీర్చుకోవాలని వచ్చిన ఆ 28 మందిని కూడా ఊహించని రీతిలోని మృత్యు ఒడిలోకి చేర్చారు. అంటే భారతదేశంలో ఉన్న పాకిస్తాన్ పౌరులను స్వదేశానికి వెళ్లిపోవాలని ఆదేశాలు కూడా జారీ చేసింది. అదే సమయంలో సింధు నదిలో వచ్చే వాటర్ సైతం కూడా నిలిపివేయాలంటూ భారత ప్రభుత్వం అయితే నిర్ణయించుకుంది. అయితే సమంత దీన్ని ఉద్దేశించి తన ఇన్స్టాగ్రామ్ లో ఓ పోస్ట్ అయితే పెట్టింది. ఆ పోస్ట్ లో సముద్రాలు నీళ్లు తాగలేవు, చెట్లు తమ పండ్లను తినలేవు, సూర్యుడు తన కాంతిని చూడలేడు, పువ్వులు తమ పరిమళాలని ఆస్వాదించలేవు. ప్రకృతి కోసం జీవించండి. మనమందరం కూడా ఒకరికి ఒకరు సాయం చేసుకోవడానికే భూమి మీద పుట్టాము. నీ కోసం జీవిస్తే అందంగా ఉంటావు, అందరి కోసం జీవిస్తే ఇంకా అందంగా ఉంటావు అని అర్థం వచ్చేలా సమంత అయితే పోస్ట్ చేసింది. సింధు జలాలను పాకిస్తాన్ కు వెళ్లకుండా నిలుపుదల చేసిన సమయంలోనే సమంత ఈ పోస్ట్ చేయడం సంచలనంగా మారింది. సమంత చేసిన పోస్ట్ పై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సమంత ఈ పోస్ట్ ద్వారా ఏం చెప్పాలనుకున్నది అనుకుంటూ వారైతే ప్రశ్నిస్తున్నారు. అయితే సమంత ఏ ఉద్దేశంతో ఈ పోస్ట్ చేశారో తెలియదు గాని, ప్రస్తుతం ఇండియా పాక్ పరిస్థితులకు తగ్గట్లుగా ఉండడంతో ఆమెపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. దీనిపై సమంత ఎలాంటి క్లారిటీ ఇస్తారో మరి చూడాలి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.